పాక్ ఆక్రమిత కశ్మీర్లో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. తమ 38 డిమాండ్లను పరిష్కరించాలంటూ జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏసీ పాకిస్తాన్ ప్రభుత్వానికి 48 గంటల అల్టిమేటం జారీ చేసింది. లేని పక్షంలో ముజఫరాబాద్ వైపు భారీ నిరసన ప్రదర్శన చేపడతామని, ఇది అత్యంత కీలకమైన తుది పోరాటమవుతుందని హెచ్చరించింది. జూలై 27న జరగబోయే ప్రాంతీయ ఎన్నికల వేళ ఈ పరిణామం పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దల్లో కలవరం రేపుతోంది. పీఓకేలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలకు ప్రధాన కారణం పాకిస్తాన్లో స్థిరపడిన కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించిన 12 అసెంబ్లీ స్థానాల వివాదమే. ఈ రిజర్వ్డ్ స్థానాల ద్వారా పీఓకే రాజకీయాల్లో పాకిస్తాన్ ప్రభుత్వం అయాచితంగా జోక్యం చేసుకుంటోందని అవామీ యాక్షన్ కమిటీ ఆరోపిస్తోంది. పాకిస్తాన్లోని కేవలం 4.36 లక్షల మంది ఓటర్లకు 12 స్థానాలు ఉంటే, ఇటు పీఓకేలో నివసిస్తున్న 33 లక్షల మంది స్థానిక ఓటర్లకు కేవలం 33 స్థానాలు మాత్రమే ఉండటం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ వివక్షకు వ్యతిరేకంగా 12 శరణార్థుల స్థానాలను పూర్తిగా రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ స్థానాలను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా రద్దు చేయడం కుదరదని, రాజ్యాంగ సవరణ అవసరమని పీఓకే సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునివ్వడం ఈ ఉత్కంఠను మరింత పెంచింది. కేవలం రాజకీయ వివక్షే కాకుండా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం కూడా స్థానికుల్లో ఆగ్రహాన్ని పెంచుతున్నాయి. పీఓకే ప్రాంతం అడవులు, విలువైన ఖనిజాలు, ముఖ్యంగా జలవనరులతో ఎంతో సంపన్నమైంది. పాకిస్తాన్కు అవసరమైన 70% సాగునీరు, 15% జల విద్యుత్ ఈ ప్రాంతం నుంచే సరఫరా అవుతున్నాయి. అయినా ఇక్కడి వనరుల ద్వారా వచ్చే ఆదాయమంతా పాక్ ప్రధాన భూభాగానికే తరలిపోతోందని, స్థానికులకు మాత్రం కనీస మౌలిక వసతులు, నిత్యావసరాలపై సబ్సిడీలు లభించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. తమ ప్రాంతంలో తయారయ్యే విద్యుత్కే తాము భారీ బిల్లులు చెల్లించాల్సి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ టారిఫ్లను తగ్గించాలని, పిండి తదితర నిత్యావసరాలపై సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పీఓకే ప్రజల నిరసనలపై పాక్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే వందలాది మంది అవామీ యాక్షన్ కమిటీ కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించారని, పలువురు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఒకవైపు రాజకీయ అస్థిరత, మరోవైపు తీవ్ర ఆహార అభద్రతతో పీఓకే ప్రజలు నలిగిపోతున్నారు.